నమస్తే. ఇప్పుడు మనం దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నాం. మరి ఇప్పుడు దుర్గం చెరువులోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఒక పక్కన హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నటువంటి సందర్భంలో నెల రోజులు అవుతా ఉంది. నెల రోజులకు ఎక్కువనే అవుతా ఉంది ఇప్పటికీ. ఏదైతే ఈ సర్వే నెంబర్ 47లో ఉన్నటువంటి ఏదైతే ఈ సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి గతంలో ఏదైతే నోటీసులు జారీ చేయడం జరిగిందో వీటన్నిటికి కూడా గతంలో నెల రోజుల క్రితమే నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ చాలా రకాలైనటువంటి కామెంట్స్ కూడా రావడం జరుగుతుంది. నిన్న హైడ్రా సంబంధించినటువంటి కూల్చివేతలు 3 చోట్ల జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ టాపిక్ దుర్గం చెరువు ప్రాంతానికి సంబంధించినటువంటి కూల్చివేతలు ఎందుకు చేయట్లేదు అన్నటువంటి ప్రధానమైనటువంటి వాదనని కొంతమంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చేస్తూ ఉన్నారు. అలాగే చేసినటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో విల్లాలన్న కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అమర్కో సొసైటీలో ఉన్నటువంటి చాలామందికి గతంలో కూడా నోటీసులు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనబడేది. నెల రోజులకు పైన కావడం జరిగింది. అయితే కొంత దీంట్లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుని ఇల్లు కూడా ఈ యొక్క బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందనేది ప్రధానమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో అందుకోసం అని చెప్పేసి మనం అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అన్నటువంటి దానిపైన ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ దాదాపుగా నెల రోజులు దాటిపోయింది. ఇప్పటికి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చినది స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతంలో కూడా మనం ఇక్కడ ఈ సొసైటీకి సంబంధించినటువంటి అమర్కో సొసైటీకి సంబంధించినటువంటి వ్యక్తితో కూడా గతంలో మాట్లాడడం జరిగింది. అసలు వాళ్ళు ఇక్కడ ఏ విధమైనటువంటి వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేసినది కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సరే, మీకు గతంలో కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మీతో మేము కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చి. ఏంటి సార్ ఇక్కడ వీటిని కూడా ఏమన్నా మళ్ళీ ఏమైనా ఈ కేసు ఏమన్నా మీరు కోర్టుకు వెళ్ళడం జరిగిందా? వీటిని ఆపేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందా? మీరు హైడ్రాకి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఏమని చెప్పడం జరిగింది? మాకు తహసీల్దార్ దగ్గర నుంచి నోటీస్ వచ్చింది. మీరు 30 రోజుల్లో దీన్ని ఖాళీ చేయమని నోటీస్ వచ్చింది. ఖాళీ చేయమని నోటీసు మాకు వచ్చిన తర్వాత మేము కొంచెం దీని మీద అవగాహన పెంచుకోవటం జరిగింది. ఇంతకు ముందులైతే చెప్పాను నేను, మాకు పూర్తిగా 10-2 లేఅవుట్ ఉంది, ఫైనల్ లేఅవుట్ ఉంది, మా ఇళ్ళకి పర్మిషన్లు ఉన్నాయి. ఇంతకంటే హైదరాబాద్లో ఇంకేం కావాలి అని కూడా అడిగాను నేను ఇంతకుముందు. అయితే ఇప్పుడు ఇంకేంటంటే ఇంకొన్ని వీళ్ళు హైడ్రా వచ్చిన తర్వాత మేము కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఈ పర్టికులర్ దుర్గమ్మ చెరువు మీద, దుర్గమ్మ చెరువు సంబంధించి 1953 నుంచి ఈ దుర్గమ్మ చెరువు మీద మేము పూర్తి అవగాహనతో ఉన్నాం. ఈరోజు 1953 మెమెంటోన్స్లో కానీ విలేజ్ మ్యాప్లో కానీ ఇది 64 ఏకర్స్ దుర్గమ్మ చెరువు ఉంది. అలాగే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ తర్వాత 1970sలో అంటే ప్రతి దానికి ఆధారం సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్. దాంట్లో కూడా అది కూడా తీసుకున్న తర్వాత మేము సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో ఇది వచ్చేసి 72 ఏకర్స్ ఉంది. అంటే ఇంకా అంటే పూర్తి అంటే ప్రతి చెరువుకి ఆధారమైన మ్యాప్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్. దాంట్లో కూడా 70 ఏకర్స్ చేంజ్ ఉంది. నౌ యాజ్ ఆన్ టుడే ఇస్ ద గూగుల్ మ్యాప్ దుర్గం చెరువు ఈజ్ 101 ఏకర్స్. అంటే ఎంత క్లియర్గా ఉంది అంటే ఇంకొక విషయం ఇక్కడ మెయిన్గా ఈ దుర్గం చెరువు అసలు దేనికి కట్టారంటే కింద భూములకి ఇరిగేషన్ కోసం కట్టిన చెరువు. కింద భూములు అప్పుడు ఇరిగేషనే లేదు, ఇప్పుడు ఇరిగేషన్ 0 అయిపోయింది. కాబట్టి దీంట్లో ఏంటంటే పర్టికులర్గా సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, వన్స్ ఈ చెరువు కింద ఎనీ చెరువు కింద ఉన్న భూములు కనుక ఇరిగేషన్ కంప్లీట్ అయిపోయినట్టు అంటే ఇరిగేషన్లో లేకోకుండా ఇదైన తర్వాత ఏంటంటే ఈ ఉండ చెరువుని సిక్కం ప్రకారం దీన్ని ఫైనల్ చేయండి అని చెప్పేసి యాజ్ పర్ సిక్కం ఓన్లీ 64 ఏకర్స్ వాళ్ళ రికార్డులోనే ఉంది. గవర్నమెంట్ రికార్డ్స్లోనే చాలా రికార్డ్స్లో చాలా స్పష్టంగా ఇది 64 ఏకర్స్ అని ఉంది. ఆ తర్వాత సర్వే ఆఫ్ ఇండియాలో 77 ఏకర్స్ అని ఉంది. యాజ్ ఆన్ టుడే ఇస్ ద గూగుల్ మ్యాప్ ఇస్ 101 ఏకర్స్. అంటే ఇంత క్లియర్గా బహుశా వేరే చెరువుల మీద రికార్డ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇంత క్లియర్గా ఉండే ఏకైక చెరువు ఏదన్నా ఉందంటే అది దుర్గం చెరువే. కాకపోతే ఏంటంటే కొంత హైడ్రా వచ్చిన తర్వాత దీన్ని హైప్ చేసి రకరకాలుగా మీడియాలో వస్తున్న వార్తలకే ప్రతి ఒక్కళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి దీన్ని హైలైట్ చేస్తున్నారు. అది అందులో ఏంటంటే పక్కన మాకు ఈ తిరుపతి రెడ్డి గారు ఉండటం వలన ప్రతిపక్షాలు ఏంటంటే ఆయన మీద ఏదో బురజల్లాలని చెప్పి తీసుకొచ్చి మా దగ్గర తీసుకొచ్చి మైకులు పెడుతున్నారు 1కి 4 సార్లు. బట్ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇవర్ ఎన్ని వెరీ క్లియర్. ప్లస్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎన్నిసార్లు మేము ఆన్సర్ చేసినా బాబు ఇదిగో ఇంత క్లియర్గా ఉన్నాం మేము, ప్రతి ఒక్కటి మా దగ్గర రికార్డు ఉంది అన్నా కూడా వాళ్ళు ఎవ్వరూ మా మాట వినకపోవటం దురదృష్టకరం.
ఎనీహే ఈరోజు చీఫ్ హైకోర్టులో ఆయన 6 వీక్స్లో మా వాదనలు పూర్తిగా విని దీన్ని ఫైనల్ చేయమని చెప్పారు. అది మాకు మంచి వార్తే అనుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు సార్ నేను ఏమంటా ఉన్నానంటే ఇప్పటి వరకు మీరు ఎంఆర్ఓని కానీ ఇక్కడ ఉన్నటువంటి షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ మీకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే దీన్ని కోర్టులో కేసు నడుస్తూ ఉంది కాబట్టి వీటిని కూల్చివేయడం కానీ ఇంకా వేరే సంబంధించిన ఫర్దర్గా ఎట్లాంటి కార్యక్రమాలు కూడా చేయొద్దు అని చెప్పేసి ఏమైనా మీరు విన్నవించడం జరిగింది సార్? వాళ్ళని కలవడం జరిగింది అసలు మీరు? లైక్ వాళ్ళు కలిసాము. వాళ్ళకంటే ఇన్వాల్వ్లో కూడా మేము అందరికి ఇచ్చాము, అప్ టు చీఫ్ సెక్రటరీ వరకు. తహసీల్దార్కి ఇచ్చాము, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చాము, ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చాము, హెచ్ఎండిఎల్ ఇచ్చాము, మున్సిపాలిటీలో ఇచ్చాము. అన్నీ మా పూర్తి అంటే అప్ టు సుప్రీంకోర్టు నుంచి అన్ని పేపర్స్ సబ్మిట్ చేశాము. బట్ ఎవరికి కూడా అంత నాకు తెలిసి వాళ్ళకి ఎవరికి ఈ చూసే అంత ఖాళీ కానీ మా మాటిని అంత అవకాశం కానీ వాళ్ళు అయితే కల్పించట్లా. అంటే మీరు భావిస్తూ ఉన్నారా? మీరు ఒక పక్కన హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో అంటే చాలా కూడా మనం చూడడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది. కొంతమంది స్టేలు తెచ్చుకున్నప్పుడు కూడా వాటిని అన్నిటి కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. మనం నిన్న కూడా కొన్ని చోట్ల చూసుకోవడం జరిగింది. అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉండదని ఏమైనా అనుకుంటా ఉన్నారా? ఖచ్చితంగా ఉండదనుకుంటున్నాను. ఎందుకంటే మా చెరువు దుర్గం చెరువు ప్రత్యేకమైన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ నుంచి దీంట్లోంచి మేము కావాల్సిన అన్ని పేపర్స్ తీసుకున్నాము. అన్ని పేపర్స్ ఈరోజు మేము కోర్టులో సబ్మిట్ చేశాము, తహసీల్దార్కి సబ్మిట్ చేశాము. అవి కనుక వాళ్ళు ఒకసారి రివైజ్ చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. మేము పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేదు మాకు అనుకుంటున్నాము. అలాగే ఇంకొకసారి కూడా మేము చెప్తున్నాము, ఉడా ఫైనల్ లేఅవుట్ మాకు ఇచ్చినప్పుడు 91లో ఉడా వాళ్ళకి చాలా సృహతో మీ పక్కమ్మట చెరువు ఉంది కాబట్టి మీరు ఆర్సీసీ రిటర్నింగ్ వాళ్ళు పైకి లేపుకుంటే కనుక మీకు చెరువు నుంచి ఇబ్బంది రాదు అని చెప్పారు. అట్లాగే చెరువు ఎంత ఉందో అంత ప్రదేశం అంతా 30 ఫీట్లు మాకు గ్రీన్ బెల్ట్ కింద ఇచ్చారు. అంటే అదే బఫర్ జోను, అదే ఎఫ్టీఎల్. దట్ ఈజ్ ద ఫైనల్. కమిటీ కూడా ఒకటి వేశారు. ఆ కమిటీ ప్రత్యేకంగా దుర్గం చెరువు మీద ఒక కమిటీ వేశారు. దానికి ఒక జీవో వచ్చింది. ఆ జీవోలో కూడా చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు. అదైతే మా బండ్లాగా చేశారు దాన్ని 30 ఫీట్ని. దట్ ఈస్ ద ఫైనల్ అని చెప్పేసి. నిన్న పటాన్ చెరువుకు సంబంధించినటువంటి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా ఎవరైతే విల్లాలు కొని కూల్చి వేసినటువంటి వ్యక్తులు వాళ్ళ దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అంటే అధికారులే ఇవ్వడం జరిగింది, గతంలో ఉన్నటువంటి అధికారులే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ వాటి అన్నింటి కూడా పరిగణలోకి తీసుకోలేదు ఎవరు కూడా, హైడ్రా అధికారులు. మీ దగ్గర కూడా అన్ని ఆధారాలను దాదాపు 20-25 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ నివాస గృహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మినహాయింపు ఉంటుందంటారా? అది మంచి క్వశ్చన్ వేశారు. దీనికే ఇది ఖచ్చితంగా వేరే చెరువుల యొక్క రికార్డులు, అంటే వాళ్ళు ఆ చెరువుకు సంబంధించి ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలు ఐడెంటిఫై చేశారు అనేది వెరిఫై చేసిన తర్వాతే వాళ్ళని డిస్మాంటిల్ చేశారా లేదంటే ఏం చేయకుండా చేశారా అనేది నాకు అవగాహన లేదు. కానీ మా చెరువు మీద మాకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే మేమే ఇక్కడే నేను 91 నుంచి ఉంటున్నాను కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది. దీంట్లో పూర్తి అవగాహన ఉంది కాబట్టి మ్యాక్సిమం ఎఫ్టీఎల్ లెవెల్ అనేది కూడా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ప్రకారం మేము సబ్మిట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కనుక అవన్నీ వెరిఫై చేస్తే కనుక మాకు ఎటువంటి ఇబ్బంది రాదు అనేది మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. అంటే ఇది ఇక్కడ కేవలం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న కేవలం ఇక్కడ తిరుపతి రెడ్డి ఉండడం, తిరుపతి రెడ్డి గారు ఉన్నారు అన్న దీని మీద ఈ బరోజు జల్లటం అనేది జరుగుతుందని మాత్రం మేము అనుకుంటున్నాం. అది థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, గతంలో మనం మాట్లాడినటువంటి వ్యక్తి ఇక్కడ అమర్కో సొసైటీకి సంబంధించినటువంటి సభ్యుడైనటువంటి వ్యక్తితో మనం గతంలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా 1 నెల రోజులు దాటిపోయింది ఇప్పటికే. ఇక్కడ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సర్వే నెంబర్ 47 అంటే దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 47లో ఉన్నటువంటి దాదాపుగా 240 ఇండ్లకి కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇదంతా కూడా దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క కట్టడాలని కూల్చివేయబోతా ఉన్నాం అన్నటువంటి ప్రధానంగా వాళ్ళు ఆ నోటీసులో కూడా తెలపడం జరిగింది. అంతేకాకుండా 15 రోజుల సమయం మాత్రం ఇస్తా ఉన్నాం. 15 రోజుల సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో వీటన్నిటి కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఒక పక్కన ఈ యొక్క అమర్కో సొసైటీ ఏదైతే ఉందో అమర్కో సొసైటీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళు ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. నోటీసులో పేర్కొనడంతో పాటు ఇక్కడ ఈ బిల్డింగ్లు చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ అమర్కో సొసైటీ ఏదైతే ఈ దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క సోదరుడు తిరుపతి రెడ్డి యొక్క ఇల్లు సైతం కూడా ఈ సంబంధించినటువంటి 47 సర్వే నెంబర్ దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏరియాలోనే 240 ఇండ్లకి షేర్లింగంపల్లి సంబంధించినటువంటి ఎంఆర్ఓ కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఒక పక్కన ప్రధానంగా
దీనిపైన రకరకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సోదరుడు ఉండబట్టే వీటన్నిటి కూడా కూల్చివేయట్లేదు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నటువంటి మాట. మరొక పక్కన ఏదైతే కొన్ని కూల్చివేస్తున్నటువంటి దశలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే, మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మూకుమ్మడిగా వచ్చి బుల్డోజర్లను తీసుకొచ్చి హైడ్రా అధికారులు మా యొక్క ఇళ్లను కూడా కూలుస్తూ ఉన్నారు అనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క సంబంధించినటువంటి ఏదైతే కట్టడాలు ఉన్నాయో, అంటే ఒక పక్కన కమర్షియల్ బిల్డింగ్లు కావచ్చు, మరొక పక్కన వీళ్ళు రెసిడెన్సీకి సంబంధించినటువంటి ఈ నివాస ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా మరి గతంలోనే దాదాపుగా నెల రోజుల క్రితమే కూడా వీటన్నిటి కూడా నోటీసులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మేడంతో కూడా మనం కూడా గతంలో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడే మేడం ఎట్లా మళ్ళీ ఏమన్నా ముందుకెళ్ళడం జరిగిందా మేడం? అంటే ఫర్దర్గా అంతే మళ్ళీ ఎవరైనా వచ్చారు ఇక్కడికి? నోటీస్ ఆన్సర్ ఇచ్చారా? ఏమని ఎక్కడ ఎవరిని కోర్టులో ఉంది కదా కేసు, నోటీసులకి అన్ని ఆన్సర్ ఇచ్చారు. ఏమంటుంది అంటే కోర్టు ఏమన్నా మళ్ళీ సమయం ఇవ్వడం జరిగిందా? రోజు ఉంది, ఏమైంది ఇంకా తెలియదు. ఈ రోజు అంటే ఇప్పటి వరకు అయితే హైడ్రా అయితే ఆగిపోయింది కదా, కేవలం 15 రోజుల సమయం మాత్రం మీకు నోటీసులో పేర్కొనడం జరిగింది. ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాము కదా, ఆన్సర్ ఇస్తే కోర్టులో టైం ఉంటది కదా. అన్ని క్లియర్ గా ఉన్నప్పుడు అంత ఫాస్ట్ గా ఉండదు కదా, క్లారిటీగానే ఉన్నాయి. చూస్తా ఉన్నాం కదా, ఇక్కడ చాలా మందికి నోటీసులు కూడా 240 ఇళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా కోర్టులో వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలని సమర్పించడం జరిగింది కాబట్టి కొంత టైం దొరికింది. దీంట్లో ఖచ్చితంగా దీంట్లో ఈ కేసులో తమకు సంబంధించినటువంటి ఎవరైతే వీళ్ళు వీళ్ళు ఆశ్రయించడంలో వాళ్ళకు న్యాయం దొరుకుతుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 25 సంవత్సరాల కానుంచి ఈ సంబంధించినటువంటి ఏరియాలోనే సర్వే నెంబర్ 47 ఈ దుర్గం చెరువు ప్రాంతంలోనే ఉంటున్నటువంటి వాళ్ళు. ఇదంతా కూడా బఫర్ జోన్ కిందికి రాదు, FTL జోన్ కిందికి కూడా ఇది రాదు. ఇది కావాలని చెప్పేసి చేయడం తప్పించి దీంట్లో మేము ఆక్రమించుకునేది కాదు, గతంలో కూడా మేము కొన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళైతే చెప్తా ఉన్నటువంటి మాట చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ సంబంధించినటువంటి ఈ గోడలకు F అనేటువంటి అక్షరాలు కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. మరో పక్కన ఇదంతా కూడా అతి ఖరీదైనటువంటి ఏరియాగా, లగ్జరీకి సంబంధించినటువంటి ఏరియాగా చెప్తా ఉంటారు. వీటన్నిటి కూడా మరి కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు గతంలోనే సిద్ధపడడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి కేవలం ఆ నోటీసులో 15 రోజుల సమయం మాత్రమే ఇస్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా మీరు ఖాళీ చేయాల్సిందని చెప్పేసి హుకుం కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే నిన్న కూకట్పల్లి కావచ్చు, పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ప్రాంతంలో నిన్న కూల్చివేస్తున్నటువంటి దశలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానంగా ఆరోపించడం, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరిని ఇల్లు నెల రోజులైనప్పుడు కూడా ఎందుకు కూలుస్తలేరు అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు కూడా అక్కడి నుంచి విపక్షాల నుంచి ఎదురవుతూ ఉన్నాయి. మరొక పక్కన కూల్చివేతలకు గురైనటువంటి వ్యక్తులు సైతం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో మనం ఇక్కడ అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఎందుకు మరి నెల రోజులైనప్పుడు కూడా హైడ్రా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు, ఇక్కడ వీళ్ళకు ఎట్లాంటి మినహాయింపు ఉంది అన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడేందుకే మనం ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇప్పటికీ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే, మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది, మరో పక్కన వీటికి సంబంధించినటువంటి అన్ని ఎక్కడి నుంచి డాక్యుమెంట్స్ అన్ని కూడా మేము సమర్పించడం జరిగిందని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు. కానీ హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వ ముందుకే కొన్ని ఇళ్లను కూడా కూల్చివేయడం జరిగింది, పెద్ద పెద్ద విల్లాలను సైతం కూడా కూల్చివేసినటువంటి సిచ్యువేషన్ మనకు గతంలో కనపడడం జరిగింది. అయితే మొన్న ఏదైతే కొంత 15 రోజుల పాటు వినాయక సంబంధించినటువంటి గణపతి నవరాత్రులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, కొంత సిబ్బంది కొరతతోటి హైడ్రా అధికారులు కొన్ని కూల్చివేతలను ఆపడం జరిగింది. 15 రోజుల తర్వాత నిన్న మళ్ళీ హైడ్రా అధికారులు రెచ్చిపోవడం జరిగింది. నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా ఇదే కావచ్చు అన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్కన ముఖ్యమంత్రి పైన అభియోగాలు వస్తున్నటువంటి సందర్భంలో, రేవంత్ రెడ్డి పైన అభియోగాలు వస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి తమ్ముని యొక్క ఇల్లు ఎందుకు కూల్చివేయట్లేదు అన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ వస్తున్నటువంటి సందర్భంలో దీంట్లో మరి అక్రమంగా బఫర్ జోన్ FTL పరిధిలో కట్టుకున్నటువంటి వాటిని మరి వీటిని కూడా కూల్స్తారు కావచ్చు అన్నటువంటి ప్రధానంగా వినపడతా ఉంది. వీటన్నిటి కూడా F అనేటువంటి మార్కింగ్ కూడా వేయడం జరిగింది. అంటే మరి కొన్నిటికేమో ఇంటూ మార్కులు పెట్టడం జరిగింది, కొన్ని చోట్ల మనం వెళ్ళినప్పుడు హైడ్రా అధికారులు, కొన్ని చోట్లనేమో F మీన్స్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కిందికి వస్తుంది అన్నటువంటి సింబల్ తోటి ఈ అన్నిటి కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. మరి పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, పెద్ద పెద్ద సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు ఉండేటువంటి ఏరియాగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది న్యాయవాదులు, మరో పక్కన కొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు, పొలిటీషియన్స్ కూడా ఇక్కడ ఈ సంబంధించినటువంటి ప్రాంతంలోనే నివసిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే వీళ్ళు అందరూ కూడా ఇప్పటికే కోర్టుకు దృష్టికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ F అనేటువంటి అక్షరం కనబడతా ఉంది.
ఎఫ్ అన్నటువంటి అక్షరం కనబడతా ఉన్నటువంటి ఇంటికి సైతం కూడా దాదాపుగా నెల రోజుల క్రితమే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అటు కనబడతా ఉన్నటువంటి దీని పక్కనే కనబడతా ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించినటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు ఇది. ఈ ఇల్లునే కూల్చాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇది బఫర్ జోన్లో ఉంది. గతంలో కూడా తిరుపతి రెడ్డి కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఒకవేళ కనుక నిజంగా నా ఇల్లు కనుక బఫర్ జోన్లోనో ఎఫ్టీఎల్ పరిధిలో కనుక ఉన్నట్టయితే ఉంటే ఖచ్చితంగా కూల్చేయచ్చు, నేను దానికి సిద్ధమని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నటువంటి సందర్భం. మరో పక్కన మొన్న పాడి కౌశిక్ రెడ్డి సైతం కూడా ఇదే సంబంధించినటువంటి ఇల్లుని రేవంత్ రెడ్డి కూల్చబోతా ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య కూడా గొడవ కావడం జరిగింది. వేరే చోట రేవంత్ రెడ్డి కల్పించుకొని వేరే చోట ఇల్లును కొని చేయడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే చూడాలి మరి దీనిపైన ఎట్లా ఉంటుంది రానున్నటువంటి ఈ రోజులలో ఈ సంబంధించినటువంటి హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి అంటే ఒక పక్కన కూల్చివేతలకు సంబంధించినటువంటి అంశంలో నోటీసులు ఇచ్చిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే చర్యలు తీసుకున్నారు. ఇదే కాదు బోరబండ ప్రాంతంలో కూడా కొన్నిటికి నోటీసులు ఇవ్వడం జరిగింది, అస్మతిపేటలో ఇవ్వడం జరిగింది, మరో పక్కన అమీర్పేటలో కూడా కొన్ని సంబంధించినటువంటి ఏరియాల్లో నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే హైకోర్టు సైతం కూడా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే హైకోర్టు సైతం కూడా ఒకవేళ కనుక మీరు కూల్చాలనుకున్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో మీరు కూల్చాలనుకున్నటువంటి అంటే ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా నాలాలపైన చెరువులపైన మరో పక్కన బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టినటువంటి ఏవైతే అక్రమమైనటువంటి కట్టడాలు ఉంటాయో ఆ కట్టడాలని నేరుగా మీరు కూల్చకుండా మీరు ముందుగా వాటి అన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా హైకోర్టు సైతం కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రధానంగా మనకు తెలిసేటువంటి అంశం ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేసిన తర్వాత ఆల్రెడీ నెల రోజులు కావస్తూ ఉన్నటువంటి సందర్భంలో నెక్స్ట్ టార్గెట్ ఇదే అన్నటువంటి ఒక చర్చ వినపడతా ఉంది. మరి దీన్ని కూలుస్తారా లేదా, మరి దీనికి ఎట్లాంటి మినహాయింపు ఉంటుందని చెప్పేసి కూడా చూడాలి. ఇప్పుడు మనకు కనబడుతున్నదే ఇక్కడ రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి హోమ్ కనబడతా ఉంది. మరి దీన్ని హైడ్రా అధికారులు మరి ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి, మరో పక్కన ఎట్లాంటి సంబంధించినటువంటి నిర్ణయం ఉంటుందనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే దీంట్లో చాలామంది దాదాపుగా 240 ఇండ్లకి ఈ సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్ పరిధి అని చెప్పేసి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మరో పక్కన రెవెన్యూ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ని మనం చూసుకోవడం జరిగింది. అయితే వీటన్నిటి కూడా మరి ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి తరుణంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఇల్లు మరి ఈ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు. మరి హైడ్రా అధికారులు ఇప్పటికే హైడ్రాకి పూర్తి పవర్స్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కల్పించడం జరిగింది. వాటికి ఏదైతే మున్సిపాలిటీకి కానీ రెవెన్యూ సిబ్బందికి కానీ జిహెచ్ఎంసీకి అలాగే వాటర్ బోర్డుకు ఎలాంటి అర్హతలు ఉంటాయో ఎలాంటి పవర్స్ ఉంటాయో అలాంటి పవర్స్ని కూడా ఇక్కడ హైడ్రా అధికారులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కల్పించడం జరిగింది. దానికి స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు అదనపు సిబ్బందితో పాటు దాదాపుగా 160 మందికి పైగా సిబ్బందిని అధికారులను కూడా ఏర్పాటు చేసేందుకు ఒక పక్కన ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వీటన్నిటి కూడా అంటే ఎవరు చెప్పినా కానీ వినొద్దు, నా కుటుంబ సభ్యులైనా కానీ వదలొద్దు అని చెప్పేసి ఇప్పటికే మరి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. అయితే దాంట్లో భాగంగానే ఇప్పుడు హైడ్రాకి మరి ఎట్లాంటి పరిమితులు ఉండవు. ఖచ్చితంగా కనుక అది ఖచ్చితంగా ఇల్లీగల్ అయినట్టు ఉంటే ఇల్లీగల్ ప్రాపర్టీ అయినట్టు ఉంటే మరి దాన్ని ఖచ్చితంగా కూడా కూల్చివేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఈ సర్వే నెంబర్ 47లో ఉన్నటువంటి దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లును మరి కూలుస్తారా లేకపోతే మళ్ళీ నోటీసులు ఇస్తారా, ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తాడు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తాడనేది కూడా చూడాలి. దీనిపైన ప్రధానమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. హైడ్రా కూల్చివేతలను ఒక పక్కన ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇంకొక పక్కన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం ఉంటుంది, మిగతా వాళ్ళకు ఇంకో న్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి స్పందన వస్తుందని కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి.